పాత కేసులు పెడుతున్నారా సార్ ఇప్పుడు అమరావతి వరదల గురించి మాట్లాడుతుంటే? హ్మ్? కేసులు పెడుతున్నారా? కేసులు నేను చూసాంగా మన సాక్షి పత్రిక మీద ఒక కేసు పెట్టినట్టున్నారు. ఇరిగేషన్ సంబంధించినటువంటి ఒక ఏఈతో కంప్లైంట్ ఇప్పించారు. ఉమ్. ఇప్పుడు కేసులు పెట్టి కేసుల ద్వారా గొంతు నొక్కాలి, మీడియా గొంతు నొక్కాలి అని చెప్పనే ఆలోచన మేము కూడా అధికారంలో ఉన్నాం 5 సంవత్సరాలు. ఏ రోజు కూడా ఈ రకంగా చేయలేదు కదా. ఇది మొదటి కేసు కాదు ఇది. ఉమ్. ఇది చాలా సందర్భాల్లో పెట్టారు. సామాన్య ప్రజలతో మాట్లాడండి. ఉమ్. వ్యాపారస్తులు ఏం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు వస్తే వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుందన్నారు. ఈరోజు వ్యాపారస్తులు ఏం చెప్తున్నారు? జిఎస్టీ పడిపోయింది కదా అని చెప్తున్నారా? డీలా పడిపోయారు కదా. వ్యాపార రంగం డీలా పడిపోయింది, రియల్ ఎస్టేట్ రంగం డీలా పడిపోయింది. మొత్తం అసలు మనీ సర్క్యులేషనే లేదు. రాష్ట్రం అప్పుల ఊబిలోకి ఏంటి రీజన్ ఏంటి? మొత్తం చంద్రబాబు గారి వల్లే జరుగుతుందా ఇదంతా? సంవత్సరన్నర పరిపాలనలో జరుగుతుంది. ఓకే. నేను మాట్లాడేది సంవత్సరన్నర పరిపాలనలో ఉన్నటువంటి పారామీటర్స్ ఎలా జరుగుతుంది అనే దాని మీద నేను మాట్లాడుతాను. మీకంటే సమర్థవంతంగా వాళ్ళు పని చేయట్లా. అది ప్రజలే చెప్తున్నారు కదా. మీరు వెళ్ళి తెలుసుకుంటే ప్రజల సైడ్ నుంచే వస్తుంది. సమర్థత అనేది కనపడుతుంది కదా. ఇక వాళ్ళకు సంబంధించినటువంటి పరిపాలనలో రోజు మనం చూస్తున్నాం. ఎమ్మెల్యేల మీద లేకపోతే మంత్రుల మీద